హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్లో అందరూ మాట్లాడుకుంటున్న ఒక హాట్ టాపిక్ అయినటువంటి ఒక సెన్సేషనల్ స్టాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే జయప్రకాష్ పవర్ వెంచర్స్. మనందరికీ బాగా తెలిసిన జేపీ పవర్ స్టాక్ అనమాట. లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఈ యొక్క స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే అదొక సునామీలో అనిపిస్తుంది అనమాట. సో ఆ రేంజ్లో అయితే పెరగడం జరిగింది. జస్ట్ 7 ట్రేడింగ్ సెషన్లో ఇది 46% వరకు కూడా ర్యాలీ అయితే అవ్వడం జరిగిందనమాట. సో మొన్న మే 2025 లో ప్రైస్ని చూసినట్లయితే ఇప్పటికీ ఈ రోజుకి స్టాక్ 117% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ 1200% మ్యాసివ్ రిటర్న్, 1200% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ అనేది ప్రతిరోజు కూడా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ లిస్ట్లో టాప్లో ఉంటుంది. సో అదేవిధంగా డైలీ 20% అప్పర్ సర్క్యూట్ కూడా కొడుతుంది అనమాట. ఇంకా దీని ట్రేడింగ్ వాల్యూమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవి స్కై రాకెట్ లాగా ఎప్పుడు ఆకాశంలోనే ఉన్నాయన్నమాట. చాలామంది న్యూ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారంటే, అబ్బా ఇది సూపర్ స్టాక్, ఇది రాకెట్ లాగా డైలీ పరిగెడుతుంది అప్పర్ సర్క్యూట్స్ వేసుకుంటూ, ఇప్పుడు కనుక మనం కొనేస్తే కనుక ఫ్యూచర్లో మనం బాగా డబ్బులు సంపాదించవచ్చని అయితే అనుకుంటున్నారనమాట. కానీ ఈ యొక్క ర్యాలీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కంపెనీ ప్రాఫిట్స్ ఏమైనా పెరిగాయా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా? ఈ వీడియోలో మనం ప్రతి ప్రశ్నను కూడా క్లియర్గా పాయింట్ టు పాయింట్ డేటాతో సహా నో నాన్ సెన్స్ అనాలిసిస్ చేద్దాం. ఈ యొక్క స్టాక్ జేపీ పవర్ యొక్క వెనుకున్న ప్రతి రహస్యాన్ని కూడా మనం ఈరోజు అయితే బయటపెడదాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ కామన్ సెన్స్ ఏంటంటే, ఒక స్టాక్ ఇంత ఘోరంగా పెరుగుతుందంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయి ఉండాలి, అవునా కదా? ప్రాఫిట్స్ ఎరగదీసి ఉండాలనుకుంటాం జనరల్గా అందరూ కూడా. బట్ ఇక్కడే మనకు అసలు ట్విస్ట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా ఆలోచించి దీని యొక్క యాక్చువల్ రిపోర్ట్స్లో ఏముంది, వీటి యొక్క నెట్ ప్రాఫిట్స్ ఎంత అనేది అయితే మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క జేపీ పవర్ స్టాక్ యొక్క లాస్ట్ 2025 మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినట్లయితే వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో పోలిస్తే 73% తగ్గిందనమాట. 73% అనగానే మీరు షాక్ అయినట్టున్నారు కదా, మీరు అనేది నిజమే. ఓకే, లాస్ట్ ఇయర్ క్వార్టర్కి అదేవిధంగా ఈ ఇయర్ క్వార్టర్కి మనం కంపారిజన్ చేస్తే 73% ప్రాఫిట్ అయితే తగ్గింది. ఇక్కడ ప్రాఫిట్ పెరగలేదు, 73% పడిపోయింది. ఫండమెంటల్గా చూస్తే ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ యాక్చువల్గా ఈ కంపెనీకి అయినా సరే, అవునా కదా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్ 2024 మార్చ్ క్వార్టర్కి 588 crore ప్రాఫిట్ చూపిస్తే వీళ్ళు ఈ ఇయర్ మార్చ్ క్వార్టర్లో వీళ్ళు 155 ప్రాఫిట్ చూపించారన్నమాట. సో ఇక్కడ మనం నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ 73% నెగిటివ్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇంకో విషయం కూడా ఉంది కదా, ఇక్కడ జేపీ పవర్కి వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి జయప్రకాష్ అసోసియేషన్స్ యొక్క అప్పులకు సంబంధించి ఒక కార్పొరేట్ గ్యారంటీ కూడా ఉంది. అంటే ఏంటంటే, పేరెంట్ కంపెనీ కనుక ఏదైతే జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీ అని ఉందో, ఈ కంపెనీ కనుక దాని యొక్క లోన్స్ కనుక రీపే చేయకపోతే ఆ యొక్క బాధ్యత అనేది వీళ్ళ మీద పడుతుంది అన్నమాట. ఏదైతే జేపీ పవర్ కంపెనీ ఉందో వాళ్ళ మీద పడుతుంది. ఈ విషయం కూడా ఒక చాలా రిస్కీ న్యూస్ ఇది కూడా చెప్పాలంటే. సో ది ఫస్ట్ మిత్ ఈజ్ బస్టెడ్. ఈ ర్యాలీకి కంపెనీ కరెంట్ పెర్ఫార్మెన్స్కి ప్రాఫిట్స్కి ఎలాంటి సంబంధం కూడా లేదనమాట. అయితే మరి ఎందుకు పెరిగింది ఈ స్టాక్ జేపీ పవర్ అనేది ఎంత ఇదిగా? వై దిస్ మ్యాసివ్ ర్యాలీ అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ర్యాలీకి అసలు కారణం ఏంటంటే ఫండమెంటల్స్ అయితే కాదు, ఒక సెంటిమెంట్ అనమాట, ఒక పెద్ద న్యూస్. ఈ యొక్క జేపీ పవర్ యొక్క పేరెంట్ కంపెనీ జయప్రకాష్ అసోసియేషన్ లిమిటెడ్, జేఏఎల్ అనేది పిలుస్తాం అన్నమాట స్టాక్ని. ఈ యొక్క జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీ జేఏఎల్ అనే కంపెనీ చాలా పెద్ద అప్పుల భారంతో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇన్సాల్వెన్సీ అండ్ నెక్స్ట్ బ్యాంక్రప్టీ కోడ్ ఐబీసీలో ఉంది. దీన్ని మనం ఐబీసీ అనేది చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే కంపెనీ వీటి యొక్క లోన్స్ ఏదైతే అప్పులు ఉన్నాయో అవి తీర్చలేక రీసొల్యూషన్ ప్రాసెస్లో ఉందన్నమాట. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే నెక్స్ట్ స్టెప్ విషయంలో అయితే ఉంది. అవైతే తీర్చే పరిస్థితులు అయితే వీళ్ళు లేరు. ఈ యొక్క జల్ కంపెనీలో జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీలో జేపీ పవర్కి 24% స్టేక్ అయితే ఉందన్నమాట ఈ కంపెనీకి. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి హాట్ న్యూస్ అంటే అసలైన విషయం ఏంటంటే, ఈ యొక్క జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీని కొనడానికి మన యొక్క అదానీ కంపెనీ ఫ్రంట్ రైనర్గా అయితే ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క అదానీ గ్రూప్ ఈజ్ ద సోల్ అన్కండిషనల్ బిడ్డర్ అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి గైస్. ఈ యొక్క మార్కెట్లో సెంటిమెంట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఈ యొక్క పేరెంట్ కంపెనీని జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీని ఈ యొక్క అదానీ లాంటి పెద్ద కంపెనీలు కనుక ఈ యొక్క స్ట్రాంగ్ అదానీ గ్రూప్ కనుక తీసుకుంటే వీళ్ళ యొక్క అప్పులన్నీ తీరిపోతాయని, అదానీ మేనేజ్మెంట్ వస్తే ఆపరేషన్స్ ఇంప్రూవ్ అవుతాయని, ఈ యొక్క పేరెంట్ కంపెనీ కనుక బాగుపడితే దాని సబ్సిడరీ అయినటువంటి ఈ యొక్క జేపీ పవర్ కంపెనీ కూడా ఏదో రకంగా ఒక పెద్ద మంచి హెల్ప్ అయితే ఉంటుందని అయితే మార్కెట్లో అందరూ భావిస్తున్నారు అనమాట. సో అదేవిధంగా దీని మీద ఉన్నటువంటి అప్పుల భారం కూడా తగ్గొచ్చని, సో ఈ విధంగా బిజినెస్ కొత్త లైఫ్ వస్తుందని అయితే ఒక బలమైన స్పెక్యులేషన్ అయితే మార్కెట్లో ట్రెండింగ్లో ఉందన్నమాట. దీన్నే మనం స్టాక్ మార్కెట్లో స్టోరీ స్టాక్ లేదా న్యూస్ బేస్డ్ ర్యాలీ అని అయితే అంటాం అనమాట.
బేసికల్‌గా ఈ స్టాక్ అనేది దీని యొక్క ఓన్ ప్రాఫిట్స్ వల్ల అయితే ర్యాలీ అవ్వట్లేదు. ఫస్ట్ పాయింట్. ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ యొక్క అదానీ ప్రమోటర్ వల్ల ఈ యొక్క స్టాక్‌కి ఫ్యూచర్‌లో పొటెన్షియల్ ఉంటది. ఒక స్పెక్యులేషన్ న్యూస్ మీద అయితే ఇది ర్యాలీ అయితే అవుతుందన్నమాట. ఓకే. దీని యొక్క రిపోర్ట్స్ వల్ల, దీని యొక్క నంబర్స్ వల్ల అయితే గనక ఈ యొక్క జీపీ పవర్ అయితే పెరగట్లేదు. ఏదైతే అదానీ గ్రూపు ఈ యొక్క సబ్సిడరీ కంపెనీని తీసుకుంటుంది అనే విషయం మీద, అంటే ఒక స్పెక్యులేషన్ విషయం, అది ఇంకా మనకు పూర్తిగా కూడా కన్ఫర్మ్ కాలేదన్నమాట. ఒకవేళ కన్ఫర్మ్ అయినా కానీ వీటికి ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఈ యొక్క అప్పులు కానీ, సో ఇటువంటి మేనేజ్మెంట్ కూడా ఇదంతా కూడా ఒకేసారి మనకు సాల్వ్ అవుతుంది అనేది అయితే గ్యారంటీ కూడా లేదనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి గైస్. సో ఈ యొక్క స్టోరీ వినడానికి అంతా కూడా ఒక ఎగ్జైట్మెంట్గా ఉంటుందేమో కానీ యాజ్ ఎ టీచర్గా నా బాధ్యత నేను మీకు ఒక రిస్క్ చెప్పడం అన్నమాట. ఇక్కడ మనకు ఫండమెంటల్స్ అండ్ వాల్యుయేషన్. సో మోస్ట్లీ ఫస్ట్ వచ్చేసి మనకు వీక్ ఫండమెంటల్స్. మనం ఆల్రెడీ చూసాం మార్చ్ క్వార్టర్లో ప్రాఫిట్స్ అనేది 73% డౌన్. ఈ యొక్క కంపెనీ అనేది ఫండమెంటల్గా వీక్గా ఉంది. దాంతోపాటు ఈ యొక్క కార్పొరేట్ గ్యారంటీ కూడా ఉందన్నమాట. సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోదిగా ఎక్స్ట్రీమ్ ఓవర్ వాల్యుయేషన్. సో ఈ యొక్క కంపెనీ జేపీ పవర్ అనేది ఇంత పెరిగిన తర్వాత ఈ యొక్క స్టాక్ వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది అన్నమాట. సో ఒకవేళ మీరు కనుక ఈరోజు ఈ యొక్క జేపీ పవర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక అది ఒక స్పెక్యులేషన్ లాగా ఉంటుంది తప్ప ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పలేము. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్కి చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ అనేది స్టార్టింగ్ స్టేజ్ నుంచి వెరీ హైకి పెరిగింది. సో ఇక్కడ కన్సాలిడేషన్ కానీ హై స్పెక్యులేషన్ ఈ యొక్క న్యూస్ వల్ల అప్ అండ్ డౌన్, ఏదైతే కంపెనీ మనకు హైయర్ సర్క్యూట్స్ వేసుకుంటూ వెళ్ళిందో అదేవిధంగా లోవర్ సర్క్యూట్స్ కూడా వేసుకుంటూ డౌన్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఏరియా అనేది ఇన్వెస్ట్మెంట్ ఏరియా కాదు, ఇది ఒక స్పెక్యులేటింగ్ ఏరియా అనమాట. అండ్ థర్డ్ రిస్క్ ఈజ్ న్యూస్ ఈజ్ ద టెంపరీ. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మిగతా అన్నింటికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ అనమాట ఈ యొక్క న్యూస్ అనేది. ఈ యొక్క ర్యాలీ అంతా కూడా ఇక అదానీ డీల్ అనే న్యూస్ మీద అయితే నడుస్తుంది అనమాట. రేపు ఏదో ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ అదానీ డీల్లో డిలే అవుతుందని కానీ, లేదా డీల్ క్యాన్సిల్ అయిందని కానీ చిన్న టాక్ వచ్చిందంటే చాలు, ఇక స్టాక్ ఎంత స్పీడ్గా అప్పర్ సర్క్యూట్స్ వేసుకుంటా డైలీ పెరిగిందో అంతే స్పీడ్గా డౌన్, ఓకే, లోవర్ సర్క్యూట్స్ వేసుకుంటా పడిపోద్ది అనమాట. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళకి ఒకవేళ పడిపోతుందని తెలిసినప్పుడు మనం దీన్ని మధ్యలో కూడా ఎంటర్ అవ్వం. ఒకవేళ లోవర్ సర్క్యూట్స్ పడితే అక్కడ మన స్టాక్స్ అనేది మనం సెల్ చేసినా కానీ బయ్యర్స్ ఎవరు ఉండరు. సో అక్కడ మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. అండ్ రిస్క్ నెంబర్ 4 ఈజ్ ప్రాఫిట్ బుకింగ్. సో ఇంత షార్ట్ టైంలో ఇంత పెరిగిన తర్వాత ఎర్లీ ఇన్వెస్టర్స్, అంటే ఈ యొక్క కంపెనీలో ముందు నుంచి పాతుకుపోయినటువంటి ఇన్వెస్టర్స్, అంటే ఈ కంపెనీ లో వాల్యూలో ఉన్నప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి ఈ యొక్క కంపెనీకి కోర్ ఫాలోవర్స్ అయితే ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో సో వాళ్ళు ఒక అవకాశం కోసం అయితే ఎప్పుడు రెడీగా ఉంటారు. సో ఇప్పుడైతే పెరిగితే చాలరా బాబు అమ్మేసుకుందాం అనుకుంటారు కదా. సో వాళ్ళు కానీ అదేవిధంగా పెద్ద ప్లేయర్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఆల్రెడీ మనం ఈ యొక్క ప్రెజర్ని అయితే హై లెవెల్లో చూస్తున్నాం. స్టాక్ అనేది ఎంత పెరిగినా కూడా మనకు మళ్ళీ లో 10% అనేది ఫాలో అవడం అయితే జరిగిందనమాట. సో సడన్గా రివర్స్ అవడం అనేది మనం ఇక ప్రాఫిట్ బుకింగ్ ప్రెజర్ అనేది మనకు కనిపిస్తుంది రియల్ మార్కెట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రేడర్స్ పర్స్పెక్టివ్లో టెక్నికల్గా ఈ స్టాక్ని చూద్దాం. సో ఈ యొక్క స్టాక్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 28-30 రూపీస్ అనమాట. సో ఈ యొక్క ప్రైస్లో అయితే దీనికి మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్కి అయితే మనం చెప్పొచ్చు. సో అదేవిధంగా దీని యొక్క సపోర్ట్ మనకి 18, అదేవిధంగా 22. సో 22 రూపాయల ఆ ఏరియాలో అయితే మనకు స్టాప్ లాస్ ఉందన్నమాట. ఒకసారి మనం ఈ యొక్క కంపెనీని మనం ట్రేడింగ్ వ్యూలో అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జేపీ పవర్ కంపెనీ అనమాట. సో ఇది మనకు హెవీగా మార్కెట్ అయితే ర్యాలీ చేసుకుందనమాట. సో ఇక్కడ మనం దీని యొక్క కీ స్ట్రక్చర్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ టైమ్స్ ఒక ఏరియా, అంటే 19-20 రూపాయల ఏరియాలో అయితే చాలా టైమ్స్ అయితే మనకు అక్కడ నుంచి ప్రైస్ రిజెక్ట్ అవడం, అది బ్రేక్ అయినా సరే దాని కిందకి ఫాలో అవడం అయితే జరిగిందనమాట. సో మనం ఇక ఈ యొక్క లెవెల్ని మనం ఒక కీ సపోర్ట్కి అయితే డ్రా చేసుకోవచ్చు, అంటే 20 రూపీస్. ఓకే, 20 రూపీస్ దాటి 18 రూపాయలకి వస్తే మనకు ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో ఇది మనకు స్టాప్ లాస్ లెవెల్ అనమాట 20-18 అనేది. దీని యొక్క రెసిస్టెన్స్ మనకి 27-28 రూపాయలు. సో ఈ ఏరియాలో అయితే మనకు దీని యొక్క రెసిస్టెన్స్ యూజీ ప్రెజర్ అయితే మనకు ఆల్రెడీ కనిపిస్తుంది మనకు ప్రాఫిట్ బుకింగ్ రిలేటెడ్గా అయితే. సో ఫర్ ట్రేడర్స్ ఈ కరెంట్ లెవెల్ 27-28, సో ఈ లెవెల్లో కొత్తగా ఎంటర్ అవ్వడం అనేది చాలా హై రిస్క్తో కూడుకుందనమాట. సో ఎప్పుడైతే మనకి ఇది కాస్త 30 రూపీస్ లెవెల్కి వెళ్ళినా కూడా ఇది మనకు రివర్స్ అవుతుంది. సో రీట్రేస్మెంట్కి కానీ సో కాస్త కన్సల్టేషన్ అయ్యేటప్పుడు మనం ఎంటర్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి అనమాట. ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ స్టాక్తో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యొక్క స్టాక్ రిలేటెడ్గా ఒక డైరెక్షన్ అయితే ఇస్తానమాట ఒక 3 టైప్స్ ఆఫ్ పీపుల్కి అయితే. సో ఎవరైతే మొదటిగా ఫస్ట్ మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్ లాంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక మై క్లియర్ అడ్వైజ్ ఈజ్ స్టే అవే.
ఓకే. మీరు అలాంటి కంపెనీస్ కోసం వెయిట్ చేసి అంటే అలాంటి కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే పర్సన్స్ అయితే గనక ఈ కంపెనీలో మీరు స్టే అవే అనమాట. ఓకే. ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్ ఇప్పుడు మీకు సరైనదైతే అస్సలు కాదు. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. ఇట్స్ ఏ ప్యూర్ స్పెక్యులేషన్ స్టాక్. అందులో నో డౌట్. అది మాత్రం మీరు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఫర్ షార్ట్ టర్మ్ లేదా హై రిస్క్ టేకర్స్ అనమాట. ఓకే. మీరు ఒకవేళ హై రిస్క్, హై రివార్డ్ ప్లేయర్ అనుకోండి. ఇది మీకు కరెక్ట్ ప్లే గ్రౌండ్ అనమాట. ఇలాంటి కంపెనీసే మీకు కరెక్ట్ ప్లే గ్రౌండ్ అయితే అవుతాయి ఆడుకోవడానికి. ఓకే. అయితే మన యొక్క గోల్డెన్ రూల్ అయితే మర్చిపోకండి. యూజ్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఓకే. ఒక ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి సో అక్కడి నుంచి మీరు 1:1.5 కానీ 1:2 కానీ రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే మీరు ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. లేదా సింపుల్గా అవాయిడ్ చేసినా నో ఇష్యూ. అండ్ నెక్స్ట్ న్యూ కమర్స్ అంటే కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో మీరు సోషల్ మీడియాలో ఈ స్టాక్ బాగా పెరుగుతుందని సో రూమర్స్ అనేది ఎక్కువ వినిపిస్తుంటాయి. సో మీకు ఏం తెలియదు కాబట్టి బాగా పెరుగుతుంది కదా సరే ₹20 ఉన్న స్టాక్ 100, 200 లేదంటే ₹1000 అయిపోద్ది ఒక టైప్ ఆఫ్ థాట్స్తో మీరు రావచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇలాంటి వాటికి న్యూస్ రిలేటెడ్గా మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకు అవి తెలియదు కాబట్టి దీని వెనకాల ఎంత మనకు స్టోరీ ఉంటుంది. సో ఈ ఎటువంటి ట్రాప్ జరిగితే మార్కెట్లో ఇవన్నీ కూడా మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ లెర్న్ అనమాట. వీటిని మీరు వీటి మీద ఒక కన్నేసి పెట్టండి. సో మనకు టైం అయ్యే కొద్దీ ఈ యొక్క స్టాక్స్ ఎలా మనకు ఫ్యూచర్లో రియాక్ట్ అవుతాయి, ఏ విధంగా మనకు ఫ్యూచర్లో రివర్స్ అయిపోతున్నాయి. సో ఏ విధంగా చాలా పర్సన్స్ని ఎంత విధంగా లాస్ చేసి అనేది అయితే మీకు క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే. సో నాలెడ్జ్ లేకుండా అయితే ఇలాంటి ట్రేడ్స్ చేస్తే మాత్రం మీరు మీ యొక్క మనీ నష్టపోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఈ యొక్క స్టాక్ మార్కెట్లో అయితే. సో ఫ్రెండ్స్ ఈ యొక్క జీపీ పవర్ అనేది ఒక ఫండమెంటల్ స్టాక్ అయితే కాదనమాట. ఇది ఒక స్టోరీ స్టాక్. ఈ యొక్క స్టోరీ లేదంటే ఈ యొక్క న్యూస్ ఉన్నంతకాలం ఈ యొక్క స్టాక్ న్యూస్లో ఉంటుంది, అదేవిధంగా పెరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ స్టోరీ అయిపోద్దో ఈ యొక్క న్యూస్ అయిపోద్దో దీని యొక్క ఆట కూడా అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ ది ర్యాలీ ఈజ్ డ్రివన్ బై అదానీ న్యూస్ ఓన్లీ. ఓకే. ఈ యొక్క అదానీ న్యూస్ వల్ల మాత్రం ఇది మనకు న్యూస్ ట్రేడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. హెవీగా మనకు అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ హై రిస్క్ అండ్ హై స్పెక్యులేషన్ ట్రేడ్ కూడా. సో ఫ్రెండ్స్ ఈ యొక్క డీటెయిల్ హానెస్ట్ అనాలిసిస్ మీకు నచ్చితే మీ యొక్క నాలెడ్జ్కి ఒక వాల్యూ యాడ్ చేసింది అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఈ యొక్క స్టాక్ రిలేటెడ్గా చెప్పినా కానీ మీకు లేదంటే ఈ యొక్క కంపెనీ రిలేటెడ్ మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళకి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి గైస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి క్లియర్ కట్ ప్రాక్టికల్ నో నాన్ సెన్స్ అనాలిసిస్ కోసం మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి గైస్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో అయితే కలుసుకుందాం.